ఇప్పుడు మాట్లాడుతున్నారు. విజయవాడ గుంటూరు కలిపితే పోతుంది కదా, ఎందుకు అడిగే అవకాశం ఇవ్వడం అనే మొక్క వస్తుంది. మజిలీపట్నం కూడా కలిపేయండి పోయేదే ఉంది అనేటటువంటి. కానీ ఇక్కడ స్వార్థం వెంటాడుతుంది. అది కలిపితే ఇక్కడ 20 లక్షలకి 25 లక్షలకి భూములు కొన్నటువంటిది 5 కోట్లకు 10 కోట్లకు అవుతుంది అనుకున్నాడు. ఇదంతా కలిపితే అవ్వదు. అది ఇప్పటికే ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాను. మొన్నదాకా 4 కోట్లు అన్నది, తర్వాత 40 లక్షలకు పడిపోయింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చాక 4 కోట్లకు వెళ్ళింది. ఇప్పుడు 1-1.5 రేంజ్ లో ఉంది. మాటలు చెప్తున్నారు 3 కోట్లు 2 కోట్లు అనేసి, కాకపోతే కొనేవాళ్ళు లేడు. ఎందుకని ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు పెట్టుకుంటే ఇంతకుముందు క్రిందసారి కొన్నారు. అప్పుడు ఆ కాంపిటీషన్ లో కొన్నోళ్ళు అమ్మలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు. ఎందుకని ఇప్పుడు ఓ వెంచరేస్తే విజయవాడ అవుట్స్కట్స్ లో వెంచరేసి గజం 15,000 రూపాయలు 25,000 రూపాయలు అంటే కొంటారు. అమరావతిలోకి వెళ్ళి 25,000 రూపాయలు పెట్టుకుని ఏం చేయాలి? నేను షాప్ పెడతాను, నా షాప్ నడవాలి కదా, హైవే పక్కన పెడితే నడవాలి కదా. కాబట్టి ఇవన్నీ అక్కడ ఏమవుతున్నది, ఓన్లీ అక్కడ రాజకీయ ఏది అక్కడ ఆర్థికంగా ఎదగడం కోసం వీటిని తొక్కేస్తే మాత్రం ప్రజలు అంగీకరించలేరు. విజయవాడ గుంటూరులకి క్రిందటిసారి అదే శాపమైంది, ఇప్పుడు అదే శాపమైంది. కరెక్ట్ గా అమరావతి హైప్ రాగానే ఈ రెండింటి మార్కెట్ డౌన్ అవుతుంది. ఇదివరకు మా ఇంటీరియాలో 65 లక్షలు 70 లక్షలు ఇల్లు అండి, ఇది 100 గజాలు ఇల్లు. 85 లక్షలు కూడా చెప్పారు ఆ టైంలో 100 గజాలు ఇల్లు. ఇప్పుడు యూట్యూబ్ లోనే వస్తున్నాయి. ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, 45 లక్షలు